హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తమ్మినేనిస్ హోమియోపతి అండ్ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక హెల్త్ కేర్ టిప్తో. ఐఎమ్ డాక్టర్ రాజీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రెస్. ఈ వీడియోలో ముఖ్యంగా స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ అనేది ఎందువల్ల వస్తుంది, ఆ స్ట్రెస్ ఎన్ని రకాలుగా వస్తుంది, అలాగే ఆ స్ట్రెస్ వల్ల మన శరీరం మీద అలాగే మన మైండ్ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, ఆ తర్వాత ఆ స్ట్రెస్ని ఎట్లా రిలీవ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా స్ట్రెస్ అంటే ఏంటి? ఈ స్ట్రెస్ అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే ఒత్తిడి. అది మానసికమైన ఒత్తిడి కావచ్చు, శారీరకమైన ఒత్తిడి కావచ్చు. రోజు ఉరుకులు పరుగుల జీవితం మంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు, ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ ప్రాసెస్లో మన మనసు చాలా ఒత్తిడికి గురవుతుంది, మన మైండ్ చాలా ఒత్తిడికి గురవుతుంది. అసలు ఈ ఘర్షణకి, ఈ ఒత్తిడికి కారణాలేంటి అనేది చూసుకుంటే ముఖ్యంగా అది మన ఎడ్యుకేషన్ వల్ల అవ్వచ్చు, లేదంటే మనం చేసే ఉద్యోగం వల్ల అవ్వచ్చు, లేదంటే మన ఫ్యామిలీలో ఉండే సమస్యలు కావచ్చు, లేదంటే ఇంకా మనకి చుట్టూతో ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీలో అనుకోకుండా ఏదో జరిగింది, అనుకోకుండా మనం అనుకున్నది కాకుండా వేరే ఏదో జరిగింది, దానివల్ల వచ్చే స్ట్రెస్ కావచ్చు. అలాగే మన ఇంట్లో ఎవరో చనిపోయి ఉండొచ్చు, లేదా బాగా మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఆప్తమిత్రులో చనిపోయి ఉండొచ్చు, దానివల్ల కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇవే కాకుండా ఏదన్నా మనకి బాడీలో వేరే రుగ్మతలతో బాధపడుతుంటే, వేరే రోగాలతో బాధపడుతుంటే అప్పుడు కూడా స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ స్ట్రెస్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. పాజిటివ్గా అంటే ఏం లేదు, మనకి ఏదో ఒక కొత్త విషయం చేయాలనుకున్నాం, కొత్త విషయాన్ని ప్రారంభించాలనుకున్నాం, లేదంటే ఒక గోల్ ఏదో సెట్ చేసుకున్నాం, ఆ గోల్ని రీచ్ అయ్యే క్రమంలో కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఏంటి అనేది మన లైఫ్ అచీవ్మెంట్కి కానీ, మన గోల్ని రీచ్ అవ్వడానికి కానీ ఆ పాజిటివ్ స్ట్రెస్ అనేది పనికొస్తుంది. అలా కాకుండా నెగిటివ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. నెగిటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే మనం ఒక పని చేయాలనుకున్నాం, అది అవుతుందా లేదా అనే ఒక నెగిటివ్ ఆలోచన, లేదంటే కొత్త విషయం స్టార్ట్ చేయబోయే ముందు ఒక యాంగ్జైటీ, ఏం జరుగుతుందా అన్న భయం, లేదు అంటే మనకు నచ్చని విషయం జరుగుతూ ఉండటం వల్ల మనం ఫీల్ అయ్యే చిరాకు, ఇవన్నీ కూడా నెగిటివ్ స్ట్రెస్సెస్ కిందే వస్తాయి. సో ఈ స్ట్రెస్ ఏంటి అంటే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా చాలా రకాల విషయాల్లో మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మన ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే, ఒకటి ఎడ్యుకేషన్, రెండోది ఉద్యోగం. ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రెస్, మన మైండ్కి మించిన చదువు మనం చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ ఐఏఎస్ ఆఫీసరో, లేదంటే ఐపీఎస్ ఆఫీసరో, లేదంటే డాక్టరో చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఉన్నదానికన్నా ఎక్కువ గంటలు రోజు మొత్తం మీద ఎప్పుడు చదువుతూనే ఉండాల్సిన పరిస్థితి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాల్సిన పరిస్థితి. సో అలా కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే పిల్లల మీద ఎక్కువగా ఇంట్లో వాళ్ళు మీరు ఇన్ని ర్యాంకులు సాధించాలి, అన్ని ర్యాంకులు సాధించాలి, ఇట్లాంటి స్ట్రెస్ కూడా వాళ్ళ మైండ్ మీద ఉంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం విషయానికి వస్తే, ఉద్యోగంలో ఇప్పటి రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటూనే ఉంది. అదేంటంటే మనకి నచ్చిన జాబ్ దొరకకపోవడం, లేదంటే జాబ్ మనకి నచ్చింది అయినప్పటికీ కూడా అందులో వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం, లేదంటే పని చేయాల్సిన పని గంటలు ఎక్కువగా ఉండటం, లేదంటే మన బాస్ నుంచి మన మీద బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వలేకపోవడం, లేదంటే కొన్ని జాబ్స్లో ఏంటంటే స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. అట్లా డెసిషన్ తీసుకునే క్రమంలో మనం తీసుకునే డెసిషన్ మంచిదా చెడ్డదా అన్న ఆలోచన, అది కూడా ఒక రకమైన స్ట్రెస్. అలాగే ఇన్సెక్యూరిటీ, జాబ్ ఇన్సెక్యూరిటీ అంటే మనకున్న జాబ్ ఉంటుందా, లేదంటే మనకి పోతుందేమో మనం సరిగా పని చేయకపోతే అనే స్ట్రెస్. లేదంటే ఇవే జాబ్లో కూడా డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే తారతమ్యత, మనం పైన ఉన్న ఎంప్లాయీకి, లేదంటే మనతో పాటు ఎంప్లాయీకి మన బాస్ చూపించే డిస్క్రిమినేషన్స్, లేదంటే ప్రమోషన్స్, ఇట్లా ప్రతిదీ ఏదో ఒక రకంగా మనకి స్ట్రెస్ కాజ్ చేస్తూనే ఉంటుంది డైలీ లైఫ్లో. ఇలా చెప్పుకుంటూ పోతే వందల రకాల స్ట్రెస్లు. ఈ స్ట్రెస్లన్నీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మన డైలీ రొటీన్లో ఒక భాగం అయిపోయింది, ఒక నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది స్ట్రెస్ అనేది.
అంతేకాకుండా మనకుండే భయం, మనకుండే చిరాకు, మనకుండే కోపం, మనకుండే యాంగ్జైటీ, ఇవన్నీ కూడా స్ట్రెస్కి కారణాలే. మనం ఒక విషయం గురించి ఎక్కువ భయపడతా ఉన్నాం, అది కూడా స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది మన బాడీలో. అలాగే మనం ఒక విషయం మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాం, అది కూడా మనకు తెలియకుండానే ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాం కదా, మనకి ఏ స్ట్రెస్ లేదు అని. సో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మనకు తెలియకుండా ఇట్లాంటి స్ట్రెస్సెస్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మన శరీరంలో స్ట్రెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, మన బాడీలో హార్మోన్స్ అనేవి ఉంటాయని. ఈ హార్మోన్స్ ఎడ్రినలిన్, కార్టిసాల్ ఇప్పుడు వేగవంతంగానే పనిచేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మానసికంగా ఘర్షణకి, ఒత్తిడికి లోనవుతామో, లేదా మనకి ఒక విషయంలో భయపడటం కానీ, ఒక విషయంలో చిరాకు పట్టడం కానీ, ఇట్లాంటి విషయాలకి లోనైనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ హార్మోన్స్ అనేవి ఉన్న వేగాన్ని రెట్టింపు చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. అంటే నార్మల్గా ఉన్న వేగాన్ని ఇంకా ఎక్కువ పెంచుకుంటాయి. సో అట్లా ఎప్పుడైతే హార్మోన్స్ వేగం అనేది విపరీతంగా పెరిగిపోతుందో అది మన బాడీలో స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఒత్తిడి అనేది షార్ట్ టర్మ్గా ఉండొచ్చు, లాంగ్ టర్మ్గా ఉండొచ్చు. అసలు షార్ట్ టర్మ్ ఒత్తిడి అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఒత్తిడి అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం ఈరోజు ఒక విషయాన్ని స్టార్ట్ చేసాం, లేదంటే ఒక కోర్స్లో జాయిన్ అయ్యాం, లేదంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాం. ఒక 3 monthsలో ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఫినిష్ చేసేస్తాం. ఆ ఎగ్జామ్ అయిపోగానే ఆ ఒత్తిడి అనేది పోతుంది, ఆ స్ట్రెస్ అనేది పోతుంది. సో ఇట్లా తక్కువ కాలం, తక్కువ డ్యూరేషన్లో ఉండే స్ట్రెస్ని షార్ట్ టర్మ్ స్ట్రెస్ అంటారు. అలా కాకుండా కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి మనకి ఒత్తిడికి గురవుతూనే ఉన్నాము అంటే అది లాంగ్ టర్మ్ స్ట్రెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక జాబ్లో జాయిన్ అయ్యాం. జాబ్ అనేది ఒక 2 రోజులు 3 రోజులు ఉండదు కదా. సో కంటిన్యూస్గా మన జీవనోపాధి కోసం మనం సంవత్సరాల తరబడి ఆ జాబ్ చేస్తూనే ఉంటాం. సో అట్లాగా ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండేదాన్ని లాంగ్ టర్మ్ స్ట్రెస్ అంటారు, దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి అంటారు. సో షార్ట్ టర్మ్ స్ట్రెస్ వల్ల మనకి మేజర్గా ఎక్కువ ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ షార్ట్ టర్మ్ స్ట్రెస్ వల్ల కూడా ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్ట్రెస్ యొక్క ఇంటెన్సిటీ, ప్రభావం అనేది మన బాడీ మీద ఎక్కువ ఉన్నప్పుడు ఆ షార్ట్ టర్మ్ స్ట్రెస్ కూడా మనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఏదో షాక్కి గురయ్యాం, సడన్గా ఏదో చూసి భయపడ్డాం, ఆ తర్వాతే చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, ఆ తర్వాతే నాకు ఈ పర్టికులర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్, అంతకు ముందు లేదు అని చెప్తూ ఉంటారు. సో అంటే షార్ట్ టర్మ్ స్ట్రెస్ అనేది కూడా మన బాడీ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు అంటే ఎక్కువ ప్రభావం చూపినప్పుడు మాత్రమే. కానీ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనేది చాప కింద నీరు లాంటిది, మనకు తెలియకుండా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ మన బాడీలో కూడా చేంజెస్ తీసుకొస్తూ ఉంది. ఎట్లాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఈ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనేది చూసుకుంటే, మనం చూసే రోజువారీ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా హార్ట్ డిసీజెస్ అంటే హృదయ సంబంధిత రోగాలు, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ డిప్రెషన్, లేదంటే నిద్రలేమి సమస్యలు, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, హెడ్ఏక్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్, ఇవి కాకుండా హెయిర్ లాస్, ఓవర్గా వెయిట్ పెరిగిపోవడం, వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోవడం, ఆడవాళ్లలో అయితే ఋతుక్రమానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, లేదంటే పీసీఓడి సమస్యలు, అండాశయాల్లో నీటి బుడగలు ఉండటం, తిత్తులు ఉండటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. సో తద్వారా ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మగవాళ్ళలో అయితే స్టెరిలిటీ ఎక్కువ పెరగడం, ఆడవాళ్లలో ఇన్ఫర్టిలిటీ రేట్ ఎక్కువ అవడం, ఇవి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఏంటి అంటే అదర్ డిసీజెస్ లైక్ మోకాళ్ళ నొప్పులు రావడం, లేదంటే అదర్ జాయింట్ డిజార్డర్స్ రావడం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ అవుతారు ఈ స్ట్రెస్ వల్ల. అది ఎలా అంటే ఇండివిజువాలిటీ అనేది ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఏ మనిషి ఏ రకమైన సెన్సిటివిటీకి గురవుతారో, ఏ ఆర్గాన్ వాళ్ళలో సెన్సిటివ్గా ఉంటుందో ఆ ఆర్గానే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్లయితే కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ వస్తాయి, కొంతమంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే వాళ్ళకి బీపీఓ, షుగర్ వస్తుంది, కొంతమందికి ఇంకా
హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఇవేవి కాకుండా డిఫరెంట్గా జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి యొక్క తత్వాన్ని బట్టి మనకి ఏ ఆర్గన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ని కాజ్ చేసే కారణాలు ఏంటి, అలాగే స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది అనేదంతా చూసాము. ఇప్పుడు ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్, ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎట్లా ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న స్ట్రెస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అంటే ఏ విషయం మీద మనం ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం, మనకి మానసికంగా ఘర్షణ, మానసికంగా ఇబ్బంది, ఇవన్నీ ఏ విషయం వల్ల ఎక్కువ వస్తున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేసుకుని ఆ రీజన్స్ని ఒక్కొక్కటిగా మనం తగ్గించుకుంటూ రావాలి, మాడిఫై చేసుకుంటూ రావాలి. అది ఏ రకమైన రీజన్ అయినా కావచ్చు. మనం ఐడెంటిఫికేషన్ అనేది ముందు ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనేది తర్వాత ఇంపార్టెంట్. సో ఇది పక్కన పెట్టేస్తే, ఇవి కాకుండా వాట్ ఆర్ ద అదర్ టెక్నిక్స్ టు మేనేజ్ ద స్ట్రెస్, అంటే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి వేరే అదర్ టెక్నిక్స్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, ఇట్లా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మనందరం అనుకుంటాం ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ బాడీ వెయిట్ రిడక్షన్ కోసమేనేమో అని. కాదు, మన మెంటల్ పీస్కి కూడా ఎక్సర్సైజ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ లైక్ యోగా, తర్వాత మెడిటేషన్, ఇవన్నీ కూడా స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్సర్సైజ్తో పాటుగా హెల్దీ డైట్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత లైక్ హెల్దీ డైట్ అంటే ఇక్కడ ప్రాపర్గా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ని ఎక్కువ అవాయిడ్ చేయడం, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ని ఎక్కువ అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడం. అందుకని మీరు గమనిస్తూ ఉంటే ఇప్పుడు జంక్ ఫుడ్ తినే వాళ్ళలో కంటే కూడా న్యాచురల్ ఫుడ్ తిన్న వాళ్ళే ఎక్కువ మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది కాకుండా హెల్దీ డైట్ ఎంత ఇంపార్టెంటో హెల్దీ ఎన్వైర్న్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. క్లీన్లీ ఎన్వైర్న్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మన చుట్టూతో ఉన్న పరిసరాలని, మన ఇల్లుని నీట్గా ఉంచుకోవడం, క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ క్లీన్లీగా లేనప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అదే క్లీన్లీగా ఉన్నప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉండే అవకాశం ఉంది. లైక్ మన ఇంటి చుట్టూతా పచ్చని మొక్కలు పెంచుకోవడం, పూల మొక్కలు పెంచుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మానసికంగా ఉన్న ఒత్తిడి కాస్త రిలీవ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకా అదర్ టెక్నిక్స్ ఏంటి అంటే స్లీపింగ్ టెక్నిక్స్. అంటే మంచిగా టైం టు టైం నిద్రపోవడం. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి అని. సో అట్లా ఎర్లీగా పడుకుని ఎర్లీగా నిద్ర లేవడం, ఇట్లాంటి స్లీపింగ్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం గమనిస్తూ ఉంటాం, మనకి బాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కాసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రశాంతంగా పడుకుని లెగిస్తే ఆ స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది, ప్రెషర్ రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. సో స్లీప్ అనేది స్ట్రెస్ రిలీవ్ టెక్నిక్స్లో చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. తర్వాత ఇంకా అదర్ ఇవి కాకుండా, ఇవి కామన్గా మనం స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి ఉపయోగించే టెక్నిక్స్. ఇవి కాకుండా ఏంటంటే రిక్రియేషన్ టెక్నిక్స్. రిక్రియేషన్ టెక్నిక్స్ అంటే మనకి ఏవైతే ఇష్టమో వాటిని ఎక్కువ చేయడం, మనకి ఏదైతే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో వాటిని ఎక్కువ చేయడం. అంటే ఫర్ సపోజ్ మీకు పాటలు వింటే ఇష్టం, పాటలు వింటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. లేదా ఏదన్నా పని పర్టికులర్ పెయింటింగ్ వేస్తే ఇష్టం, లేదంటే మొక్కలకి నీళ్లు పోస్తే ఇష్టం, లేదు అంటే బాగా
మనసుకి నచ్చిన వాళ్ళతో, అమ్మతోనో, నాన్నతోనో, అన్నతోనో మాట్లాడటం ఇష్టం. ఇట్లా మనకి ఇష్టమైన పని చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ రిలీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే మీరు గమనిస్తూ ఉంటే చాలామంది మ్యూజిక్ విన్న తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవడం, లేదంటే వాళ్ళకి నచ్చిన బుక్ చదివిన తర్వాత రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి టెక్నిక్స్ కూడా మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఫాలో అవ్వచ్చు. దీంతో పాటుగా టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఒక క్రూషియల్ పాయింట్ ఇన్ స్ట్రెస్ రిలీవ్మెంట్. అంటే మనం ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకోగలిగితే మనం చేసే పనికి, లేదంటే మన ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైంకి, లేదంటే మనం చేసే ఉద్యోగానికి టైం ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే అప్పుడు కూడా మనకి స్ట్రెస్ తగ్గే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఏమవుతుందంటే మనం టైం కనుక సరిగా మేనేజ్ చేసుకోలేదు అంటే ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ టైంలో చేయాల్సిన పని నెక్స్ట్కి ఎక్స్టెండ్ అవటం, తర్వాత గంటలో చేయాల్సిన పని ఇంకా ఎక్స్టెండ్ అవటం, తద్వారా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం, లేదంటే మనకు కావాల్సిన రిక్రియేషన్ టెక్నిక్స్ కానీ, లేదంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో. సో ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతూ మనం స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే ఇట్లా దీర్ఘకాలికంగా వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటాం. సో నా వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తమ్మినేనిస్ హోమియోపతి అండ్ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ రాజ్యలక్ష్మి షైనింగ్ ఆఫ్.